వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు. తనకు మించిన విశ్లేషణ శక్తి తెలుగు రాజకీయ రంగంలో మరొకరికి లేనన్నట్లుగా తనకు తానే భావించడమే గులాబీ బాస్ కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పిదంగా చెప్పాలి. తన శక్తిని ఎక్కువగా ఊహించుకున్న ఆయన వేసిన ఎత్తు ఒకటి చిత్తు కావటం ఆయనకు ఊహించని దెబ్బలు ఎదురు తగిలేలా చేసిందని చెప్పాలి. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు తలూపుతారని, తనకు ఎదురు చెప్పే ధైర్యం చేయలేరన్న నమ్మకం కేసీఆర్లో టన్నుల కొద్దీ ఉండేది. అదే ఆయన్ను రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేంద్రానికి వెళ్ళేలా చేసింది. కేంద్రంలో పాగా వేసేందుకు వీలుగా పావులు కదిపేలా చేసింది. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ దానికి బీఆర్ఎస్ అన్న పేరును డిసైడ్ చేయడం తెలిసిందే. టీఆర్ఎస్ సూపర్ హిట్ అయితే బీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన కేసీఆర్కు దిమ్మ తిరిగేలా షాకిస్తూ ఆ ప్రయత్నం డిజాస్టర్గా మారింది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక స్థానాన్ని చూసిన ఆయన ఇప్పుడు అందుకు భిన్నంగా దీనావస్థలో ఉన్నారనే చెప్పుకోవాలి. చివరకు తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వేళ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించలేని పరిస్థితి. చివరకు ఈ కేసులోనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వేళలో మాత్రం ఆయన గళం విప్పారు. కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. తన గారాల పట్టి కవిత అరెస్ట్ అయ్యి ఈడీ కేసులో ఉంటే ఆమెను పలకరించేందుకు, పరామర్శించేందుకు ఇప్పటి వరకు కేసీఆర్ వెళ్ళిందే లేదు. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంతకాలం ఎన్నిక ఏదైనా తమకు సీటు కావాలంటే తమకు సీటు కావాలంటూ డిమాండ్ చేసే నేతలకు బదులు టికెట్ తీసుకొని పోటీ చేయాలంటూ బతిమిలాడే పరిస్థితి తాజాగా నెలకొంది. ఏ వైపు చూసినా ప్రతికూలత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ బాస్ కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరున్నంతకాలం అంతా బాగుందని, ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అనే పేరు మార్చామో అప్పటి నుంచే పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయని, అప్పటి వరకు గెలుపు గుర్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినట్లు భావిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ అన్నంతనే ఉండే భావోద్వేగ అస్త్రం బీఆర్ఎస్ పేరులో మాయమైందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇటీవల పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లోనూ పార్టీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున సూచనలు వినిపిస్తున్నాయి. మరికొందరైతే ఏకంగా అధినేత తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పుడున్న దీనస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలం పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం అదే అంటూ మండిపడుతున్న వైనం తరచూ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో పిచ్చేముడ్ మాదిరి మళ్ళీ టీఆర్ఎస్ పేరులోకి వెళ్లేందుకు అవసరమైన ప్రొసీజర్ గురించి ఆరా తీసినట్టు చెప్తున్నారు. పార్టీ పేరును మరోసారి మార్చాలంటే చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ మరో ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరును తెలంగాణ వెలుపల వాడేందుకు వీలుగా ఉంచేసి ఎప్పట్లానే తెలంగాణలో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పేరును ఉపయోగించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏమైనా తమకు అచ్చిరాని బీఆర్ఎస్ పేరును వీలైనంత త్వరగా వదిలేసి తమకు అధికారాన్ని అప్పజెప్పిన టీఆర్ఎస్ పేరును మరోసారి తమ సొంతం చేసుకోవడంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్లు చెప్పాలి. మరి దీనిపై ఏం జరుగుతుందో వేచి చూడాలి.